హలో గాయస్, మనకి ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగబోతోంది కదా. సో మరి ఈరోజు చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ కనుక ఈరోజు మ్యాచ్ గెలిచింది అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నట్టే. సో అయితే మరి దీని తర్వాత మరి రాజస్థాన్ రాయల్స్ విషయం చూసుకుంటే వీళ్ళు దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. సో అయితే మరి వీళ్ళు ఈ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం పరువు కాపాడుకోవడానికైనా ట్రై చేసే ఛాన్స్ ఉంది. సో మరి దాని తర్వాత వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో కనుక ఒకసారి చూసుకుంటే మరి సంజు శాంసన్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో మరి సంజు శాంసన్ వస్తున్నాడు కాబట్టి మరి ఓపెనింగ్ ఆడతాడా లేదంటే వన్ డౌన్లో ఆడతాడా అంటే సో ఖచ్చితంగా వన్ డౌన్లో ఆడే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే మరి పైన వైభవ్ సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ సో వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి సో ఈసారి మరి నెంబర్ 3 పొజిషన్లోనే ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో కానీ వీళ్ళకి మెయిన్గా మరి సెట్ బ్యాక్ ఏదన్నా ఉందా అంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ జోఫ్రా ఆర్చర్ అవైలబుల్గా కనిపించట్లేదు. దాని తర్వాత సందీప్ శర్మ. సో వీళ్ళిద్దరు కూడా అవైలబుల్గా లేరు కాబట్టి మరి వీళ్ళకల్లే మరి తుషార్ దేశపాండే దాని తర్వాత ఆకాష్ మాధ్వల్ సో వీళ్ళిద్దరూ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అనేది సో కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. సో మరి దీని తర్వాత పంజాబ్ కింగ్స్ విషయం కనుక చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో మరి జోష్ ఇంగ్లీష్ అలాగే స్టోయినిస్ సో వీళ్ళిద్దరు అవైలబిలిటీ కూడా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సో మరి వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి మిచెల్ ఓవెన్ సో అతన్ని తీసుకుంటారా లేదు అంటే కైల్ జెమిసన్ తీసుకుంటారా అనేది ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో అటువంటి టైంలో మరి మిచెల్ ఓవెన్ని తీసుకోవాల్సినంత అవసరం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అతను అబ్ది ఆర్డర్లో ఆడతాడు కాబట్టి సో అబ్ది ఆర్డర్లో చూసుకుంటే మనకి వాళ్ళకల్లే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్రభ్సిమ్రన్ సింగ్ అలాగే సో మరి ప్రియాంశ్ ఆర్య సో వాళ్ళిద్దరు కూడా మంచి స్టార్ట్ ఎత్తున్నారు కాబట్టి బ్యాటింగ్లో లోపం అయితే లేదు. సో మరి బౌలింగ్లో చూసుకుంటే కొంచెం మరి మెరుగుపరచుకోవడానికి ఏదైనా సరే మరి కైల్ జెమిసన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మరి టీం చూసుకుంటే మరి పంజాబ్ కింగ్సే కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే కనిపిస్తుంది. సో మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎవరు గెలుచారు అనేది.